అందరికీ శుభోదయం. వెల్కమ్ టు 3 మినిట్స్ వర్డ్ బైట్. 3 నిమిషంల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ందరినీ కూడా స్వాగతిస్తూ వాక్య ధ్యానంలోనికి వెళ్ళక మునుపు దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వర్డ్. నేడి వాక్య ధ్యానాంశముగా క్రీస్తు మీకు ఆనందము కలగజేయునుగాక. జీసస్ విల్ బ్రింగ్ జాయ్ టు యూ. అపోస్తల కార్యము 16వ అధ్యాయం 25 నుండి 32వ వచనంలో పౌలు, శీల ఇద్దరును చెరసాలలో వేయబడి అనేకమైన హింసాత్మకమైన పరిస్థితులు వాళ్ళకు కలిగినప్పటికీ ఆ పరిస్థితుల నుండి దేవుడు ఏ విధంగా అద్భుతంగా విడిపించి ఉన్నాడో అట్టి యొక్క అద్భుతకరమైన జీవిత సాక్ష్యముల నుండి 3 ప్రాముఖ్యమైన సత్యము ఈ ఉదయకాలము మనం ధ్యానించుదాం. మొట్టమొదటి సత్యము పునాదులో అదిరేను అనే మాటను చూస్తుంటున్నాం. పౌలు, శీల ఇద్దరు కూడా వారి జీవితములను హింసింపబడి మరి అనేకమైన గాయములను చేయబడినప్పటికీ, వారి చెరసాలలో ఉంచినప్పటికీ, చీకటి గదిలో వేసినప్పటికీ కూడా వారు దేవునిని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవునిని సమీపించినట్లుగా మనము చూస్తుంటున్నాం. వెన్ లైఫ్ ఫీల్స్ లైక్ ఎ ప్రిజన్, రిమెంబర్ దట్ ఇట్ ఈస్ ద టైమ్ టు ప్రైజ్ ద లార్డ్. అందును బట్టి ఒక భక్తుడు ఏమంటాడంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ పెయిన్ ప్రే టు గాడ్, ఇఫ్ యు ఆర్ నాట్ దెన్ ప్రైజ్ ద లార్డ్. అందును బట్టి స్థితిగతులు ఎప్పటికీ కూడా నీవు గెలిచినా ఓడినా దేవునిని స్తుతించడము నీవు మరవద్దు అంటూ ఈనాటి వాక్యం జ్ఞాపకం చేస్తుంటున్నారు. రెండవ ప్రాముఖ్యమైన సత్యం మనం చూస్తే బంధకములు ఊడెను అనే మాటను చూస్తాం. మహా భూకంపము అక్కడికి వచ్చి చెరసాల ద్వారంలో తెరవబడెను, సంఖ్యలు విడవబడెను అనే మాటను చూస్తుంటున్నాం. ప్రియులరా, దేవుడు మన అనేకమైన సంఖ్యల నుండి విడిపించే దేవుడు మన దేవుడై ఉన్నాడు అంటూ ఈ యొక్క సాక్ష్యం ద్వారా జ్ఞాపకము చేపడుతున్నది. అది ఆర్థికమైన సంఖ్యలు అయినప్పటికీ కూడా, అవిశ్వాస సంఖ్యలమైనప్పటికీ కూడా, ఆరోగ్యమైన సంఖ్యలు అయినప్పటికీ, ఎటువంటి సంఖ్యలు అయినప్పటికీ కూడా దేవుడు నేడు నిన్ను విడిపించని అంటున్నాడు. ఎందుకంటే జీసస్ ఈజ్ యువర్ డివైన్ కి. దేవుడే దైవికమైన మరి విమోచనకరుడై ఉంటున్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మూడవ ప్రాముఖ్యమైన సత్యం మనం చూసినట్లయితే రక్షణ ఆనందము పొందెను అనే మాటను చూస్తుంటున్నాం. అక్కడున్న ఆ ఒక చెరసాల అధిపతి ఎప్పుడైతే వీరి యొక్క సంతోషము, వీరి యొక్క సాక్ష్యమును విని ఉన్నాడో వెంటనే ఆ సంతోషము నాకు కావాలి, ఆ విమోచన నాకు కావాలి, ఆ ఆనందం నాకు కావాలి అంటూ మరి పౌలును, శిలని అడిగినప్పుడు మారు మనసు పొందు క్రీస్తుని అంగీకరించి సజీవమైన సాక్ష్యముగా నిలిచిన వాడిగా ఉన్నట్లుగా చూస్తుంటారు. ప్రియులరా, ఈరోజు మీ కుటుంబంలో, మీ స్నేహితుల మధ్య, మీ ఇరుగు పొరుగు వారి మధ్యలో, మీ పని స్థలాలలో ఎక్కడికి వెళ్ళినా నీ యొక్క సాక్ష్యము, నీ యొక్క ఆనందము, ప్రభు అందించిన ఆనందము, ప్రభు విడిపించిన బంధకముల నుండి సంతోషము నీకు సాక్షి, అది సాక్ష్యము ఇతరులకు విమోచనకరమైన జీవితము కలగజేస్తున్నాం. కాబట్టి క్రీస్తు మీకు ఆనందము కలగజేయునుగాక. ప్రియులరా, అటు విమోచనకరమైన క్రీస్తు, అటు సంతోషకరమైన ఆనందము ఈరోజు మరి ఎల్లప్పుడూ దేవుడు మీకును మీ విశ్వాస జీవితానికి అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. మహా గొప్ప కనికరము కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మా పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ప్రభా, మిమ్మల్ని స్తుతించే వారిగా ఉంటాము అంటూ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తుంటున్నాం. రెండవ విశ్వాసంలో మేము ఎల్లప్పుడూ మా బంధకములను, మా యొక్క సంఖ్యలన్నిటిని నీవు విడిపించడానికి సిద్ధముగా ఉంటున్నావు ప్రభా. అతి సంతోషకరమైన సాక్ష్యము, రక్షణ ఆనందమును మాకు అనుగ్రహించండి. మా ద్వారా ఇతరులు నిన్ను తెలుసుకుంటూ, నీలో ఆనందిస్తూ, నీకు సాక్ష్యంగా జీవించుటకు నీ కృపను మాకు దయచేయండి. ఈ దినమంతట్లో కావాల్సిన ఆ రక్షణ ఆనందమును, విమోచనకరమైన సంతోషము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావం నీవే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. Amen. God bless you all and have a blessed and joyful day.